నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు దాదాపుగా 600 పైచీలకు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు కోల్పోయారు. సో అప్పుడు పూర్తి స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పెత్తందారి వ్యవస్థ అంటే నీళ్లు నిధులు నియామకాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి అంటూ పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని మొదలుపెట్టింది ఇక్కడి తెలంగాణ ప్రాంతం. ఆ తర్వాత 2001 నుంచి 2014 వరకు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో పోరాటానికి నాంది పలికి 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయిపోయిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఎవ్వరూ ఇవ్వలే. ఈ తెలంగాణ ఈ గడ్డ మీద పుట్టినోళ్ళు, ఈ తెలంగాణ ప్రాంతం కోసం పోరాడిన వాళ్ళు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విభజనకు సంబంధించి అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించి మేము పూర్తి స్థాయిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతు తెలిపాం, తెలంగాణ రాష్ట్రాన్ని రావడానికి మేము క్రియాశీలకంగా పనిచేస్తామంటూ ఒక చిలక పలుకు పలికిన మీ అందరికీ తెలిసిన విషయం. మరి ఈరోజు అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బీజేపీ ఎంపీ, ఈయన పేరు తేజస్వి సూర్యనట. మరి ఈయనది ఏ ఊరో ఏం కథనో మనకు తెలియదు, కానీ ఈయన మాట్లాడిన భాష ఎంత వల్గర్గా ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్రానికి వస్తే పూలదండలకు బదులుగా అనేక రకాలుగా స్వాగతం పలుకుతుంది ఈ ప్రాంతం యువత. ఈయన ఇప్పుడు పార్లమెంట్లో మాట్లాడింది కదా ఈ పెద్ద మనిషిని ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మన్నారు, ఈ పెద్ద మనిషిని ఒకసారి కాకతీయ యూనివర్సిటీలో అడుగుపెట్టమను, ఈ పెద్ద మనిషిని ఒకసారి తెలంగాణ యూనివర్సిటీలో అడుగుపెట్టమన్నారు, ఈ పెద్ద మనిషిని ఒకసారి శాతవాహన యూనివర్సిటీలో అడుగుపెట్టమన్నారు, ఈ పెద్ద మనిషిని గాంధీ యూనివర్సిటీలో అడుగుపెట్టాను. మళ్ళా పరుగులు ఎత్తితే కనీసం తెలంగాణ పొలిమేరలు దొక్కాలంటే కూడా శినుకు రాలే పరిస్థితి కనబడుతుంది. ఈయన నిన్న పార్లమెంట్ సాక్షిగా ఏం మాట్లాడిండో ఈయనూరు ఒకసారి మీరు అందరు కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ఈయనూరు ఆయన divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have at this. ఈయననేమనాలి ఇప్పుడు? బీజేపీ ఎంపీకి సంబంధించిన తేజస్వి సూర్యను ఏమనాలి? మనిషేనా ఈయన మాట్లాడే భాషకి ఇదేనా? 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకున్న ఈ తెలంగాణ గురించి ఇంకా అక్కసు వెళ్ళగక్కుతున్నారు ఈ దొంగలు. దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఆనాడు 600 మంది, ఆ తర్వాత 1200 మంది విద్యార్థులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తే ఈయన ఏమంటుండంటే ఇండియా పాకిస్తాన్ లెక్క విభజన జరిగిందట. ఈయనేమన్నా సోయి ఉండే మాట్లాడుతుండా, సోయి లేక మాట్లాడుతుండా, లేకపోతే పార్లమెంట్లో పూర్తి స్థాయిలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉంటుంది కదా, బ్రీత్, అది ఒకసారి టెస్ట్ చేస్తే బాగుండు అని తెలంగాణ సమాజం కూడా కోరుకుంటున్నది. అంటే బీజేపీకి తెలంగాణ రాష్ట్రం మీద ఎంత కుట్ర, ఎంత పూర్తి స్థాయిలో కూడా వివక్ష కొనసాగిస్తుందో ఈ ఒక్క వీడియోని చూస్తే అర్థమైపోతుంది. సో తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఉంది కదా, అట్లనే మనం ప్రత్యేక తెలంగాణ లెక్క మన దేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లాగూ మనల్ని మోసం చేస్తున్నారు, మనం గోసపడుతున్నాం కాబట్టి ఉత్తర తెలంగాణ మన ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం లెక్క మనం కూడా మళ్ళీ ఒక దేశం కావాలని పోరాటం చేయాల్సిందే. ఖచ్చితంగా ఆ రోజులు దగ్గరనే ఉన్నాయి, అవి కూడా ప్రారంభమైతే మీరు చూడురి, ఖచ్చితంగా భవిష్యత్తులో గదే జరుగుతుంది. గిసొంటి కారు కూతలు పిచ్చి కూతలు కూస్త గిట్లనే అయిపోతుంది. ఈయనకు కనీసం అప్పుడు భారతీయ జనతా పార్టీలో పూర్తి స్థాయిలో సుష్మా స్వరాజ్ ఉండే కదా, కన్నీళ్లు పెట్టుకుంటా మద్దతు తెలిపింది కదా ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు అమరవీరులు అయిపోతున్నారని. ఆ కన్న తల్లి పేగు బంధం నాకు తెలుసు అని మాట్లాడింది కదా, మరి ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతాండి ఈ సన్నాసి? మళ్ళీ దీన్ని ఎట్లైన కత్తాండో చూడరు. ఈయన ఏదో తెలంగాణ కేంద్ర మంత్రి ఉంటాడు ఈయన కిషన్ రెడ్డి అట, ఇక ఈయన మాట్లాడే భాష అయినారు. మన బెంగళూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి తేజస్వి సూర్య గారు వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నపుచ్చే విధంగానో అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం. ఆ విధంగా మాట్లాడితే మేము ఉపసంహరించుకుందాం. కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి గిట్లనే మాట్లాడతారు. పదవి కోసం పాకులాడే తెలంగాణ నేతలు ఎక్కడ ఆచూకీ అంటారు కదా, ఇగో ఎగ్జాంపుల్. ఒంట్లే రక్తం ఉన్నప్పుడు సలసల సలసలసలమని మసిలినప్పుడు ఎట్లుండాలి? ఈ గడ్డ మీద పుట్టినోళ్లకు రోషం పౌరుషం
ఇండియా పాకిస్తాన్ లెక్క మన తెలంగాణ ఆంధ్రాను విభజించిండని ఆయన మాట్లాడితే, ఏది తేజస్వి సూర్య అనేట ఆయన మాట్లాడితే, ఆయన పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని ప్రజల్లో అవమానించే విధంగా మాట్లాడలేదు. అట్లా మాట్లాడితే దానిని మేము పూర్తి స్థాయిలో కూడా ఏమంటున్నాడు, ఆయన పూర్తి స్థాయిలో కూడా ఉపసంహరించుకుంటామని చెప్తాడు. ఇక ఏమనాలి మనం ఒక్కసారి మీరే ఆలోచించారు తెలంగాణ సమాజం. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఇది దారుణమైన విషయం కదా, ఇది ఘోరమైన విషయం కదా. కేంద్ర మంత్రిగా ఉండే కిషన్ రెడ్డి నిజంగా కూడా రోషం పౌరుషమే ఏమైపోయింది తెలంగాణలో పుట్టినాక? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన గంత బాహాటంగా మాట్లాడి ఉపసంహరించుకునేది ఏంది? తెలంగాణ సమాజానికి క్షమించమని చెప్పాలి, తెలంగాణ ప్రాంతానికి తప్పైందని ఒప్పుకోవాలి, నేను క్షమాపణలు కోరుతున్నా అనాలి. కానీ ఈయన మాట్లాడే భాష ఎట్లున్నదండి? ఇక మళ్ళీ ఇప్పుడు చెప్తాండి. ఇగో రాత్రి పార్లమెంటులో ఆయన తప్పైందన్నా, నేను కూడా తప్పైందని చెప్పాను. ఇంకేం చెప్పాను? పొరపాటు జరిగింది, దాన్ని తప్పైందని ఒప్పుకున్నాడు. ఆయన తప్పైందని ఒప్పుకున్నాడు ఎక్కడిది, పొరపాటు అయిందని ఒప్పుకోవడం ఎక్కడిది, ఈయన ఒప్పుకున్నాడు ఎక్కడిది? ఇదేం పంచాయతీ? నాకు అర్థం కాని పంచాయతీ. తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి నేను ప్రత్యేకంగా కూడా క్షమాపణలు కోరుతున్నా. నేను అట్లా అనకూడదు, కానీ అన్నాను కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం కూడా నన్ను క్షమించాలి అని చెప్పింది. అందుకే తెలంగాణలో బీజేపీని తరిమి తన్ని తగలబెట్టుర్రి. తెలంగాణలో బీజేపీ అద్దు. ఈ తెలంగాణలో బీజేపీ ఉండడం వల్ల బీజేపీ నేతలు ఇది బెంగళూరుకు సంబంధించిన ఎంపీ తేజస్వి సూర్యకు సంబంధించి మాట్లాడిన దాన్ని ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు కిషన్ రెడ్డి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాకు అవసరం లేదు భయ్. ఈ తెలంగాణ మీద వివక్ష చూపించే మీ పార్టీ మా తెలంగాణలో ఎందుకు? అరే వీళ్ళు మాట్లాడే భాష, వీళ్ళు మాట్లాడే తీరు ఇదేనండి. మళ్ళీ ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చెప్తాను. క్షమాపణ చెప్పినట్లు బుకాయిస్తున్నాడు. ఏడ చెప్పిండు? ఏడ వీడియో ఎందుకు రాలే? మరి ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కూడా విమర్శించినప్పుడు, బంగ్లాదేశ్ తెలంగాణ అన్నప్పుడు ఇక్కడ వీడియో వచ్చింది కదా. మరి ఈ వీడియో వచ్చినప్పుడు మరి అక్కడ ఆయన క్షమాపణ చెప్పిన వీడియో ఏది? ఎందుకు బుకాయిస్తున్నావు కిషన్ రెడ్డి? ఏంది గిదేనా? కేంద్ర మంత్రి పదవిలో ఉంటే మాత్రం నువ్వు మాట్లాడే భాష గిదేనా? పాకిస్తాన్ ఏది భారతదేశంలో భారత్కు సంబంధించి విభజించినట్టు విభజించాలంటే ఏం కల్లోహాలు సృష్టిస్తారు మీరు? ఏం టాపిక్ డైవర్షన్ చేస్తారు? అందుకే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనేది అవసరం లేదురా నాయన, ఈ పార్టీ మనకు వద్దురా నాయన అని చెప్పింది గిందికే. అరే తెలంగాణలో 1969లో 600 మంది విద్యార్థులు అమరవీరులు అయితే, ఆ తర్వాత 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయిపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సబ్బండ వర్గాలు పోరాటం చేస్తే ఇవాళ వీళ్ళు మాట్లాడే భాష గిదనా? తెలంగాణ మీద కుట్రలు కుతంత్రాలు ఎందుకు జరుగుతాయి? అదే పార్లమెంట్లో 1/2 డజన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు, 1/2 డజన్కు సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తారో, గుడ్డి గుర్రానికి పనిలేదొమ్ముతారో, కోడిగుడ్డు మీద ఈకలే బిక్తుర్రో, మరి ఏం చేస్తారో నాకైతే అర్థమవుతలేదు. మరి వాళ్ళ అటెండెన్స్ అసలు పార్లమెంట్కి హాజరవుతారా లేదా కూడా తెలియని పరిస్థితి. తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ కానీ, తెలంగాణకు సంబంధించిన బీజేపీ ఏం చేస్తున్నారయ్యా? ఏది మొద్దు నిద్రకి ఇట్లా పోతున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు? మన తెలంగాణ రాష్ట్రం మీద, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మీద కుట్రలు కుతంత్రాలు మొదలుపెట్టి ఇంత దౌర్భాగ్యంగా, ఇంత దుర్మార్గంగా మాట్లాడుతా అంటే తెలంగాణలో ఉన్న 1/2 డజన్ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు అంటున్నా. సోయి లేని ఎంపీలు, తెలంగాణ మీద సోయి లేదు వాళ్ళకు. అందుకే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్కు సంబంధించి గెలిపించి ఉంటే ఇవాళ పార్లమెంట్లో రచ్చరచ్చుండు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమ కెరటం లెక్క మాట్లాడు, పార్లమెంటును స్తంభింపజేసు, పార్లమెంటు బయట నినాదాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం జోలికి రావాలంటే ఉత్సవోసుకును. కానీ ఇలా ఏమైపోతుంది అంటే వీళ్ళు మొత్తం తెలంగాణను మొత్తం చిల్లర చేసే ప్రయత్నం చేస్తారు. ఈ 1/2 డజన్ కాంగ్రెస్ ఎంపీలు, 1/2 డజన్ భారతీయ జనతా పార్టీ ఇంకా సోయి లేకుండా ఎట్లా రాజీనామా చేయకుండా అట్లనే ఉన్నారో నాకైతే అర్థమవుతలేదు. వీళ్లకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మీద సోయి లేదు, వాళ్ళకి ఎంపీ పదవుల మీద, పదవుల మీద మాత్రమే సోయి ఉన్నది. ఎడబైర్రి ఎంపీలు, ఎడబైరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎడబైరు, ఇది బీజేపీ ఎంపీలు ఎడబైరు. గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు దొంగతారా? సోయి లేదు. నేను చెప్తున్నా కదా, తెలంగాణను వల్లకాడు చేస్తారు, అంతగా మించి ఏం లేదు. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి
ఈ డైవర్షన్లో భాగమేమో అని కూడా నాకు అనిపిస్తుంది. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటి అంటే ఈ నిన్నటి ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత అసలు ఏదో జరుగుతున్నది, దీని వెనుక ఏదో మర్మం ఉంది. ఖచ్చితంగా కూడా అటు తేజస్వి సూర్య కానీ లేదా కిషన్ రెడ్డి కానీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు మీరు చూసారు కదా, దానికి భిన్నంగా తెలంగాణ మీద ఏదో కుట్ర జరుగుతుంది, ఏదో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి నాకు అనిపించింది. ఒకసారి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. డైవర్షన్ పాలిటిక్స్ వ్యూహమేనా, అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకు కేంద్రం ఎత్తుగడ, సెంటిమెంట్ను రగల్చి లబ్ధి పొందే ప్రయత్నం, మహిళా బిల్లులోని లోపాలపై చర్చ జరగకుండా చేసే కుట్ర, దక్షిణాది గొంతు నొక్కేందుకు ఈ వివాదాల ఆట, రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమా, ప్రజల దృష్టిని మళ్లించడంలో ఏదో కొత్త అంకం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా కూడా డైవర్షన్ పాలిటిక్స్, ఎందుకంటే ఇప్పుడు మహిళలకు సంబంధించిన బిల్లు ఒకటి నడుస్తుంది, అటు దక్షిణాదికి సంబంధించి ఉత్తర భారతదేశం దక్షిణాది భారత్కు సంబంధించి నేను చెప్తున్నా కదా, భవిష్యత్తులో మనం దక్షిణ భారతదేశానికి సంబంధించి ఒక దేశం కావాల్సిందే, ఉత్తర భారతదేశానికి సంబంధించి అదో దేశం కావాల్సిందే. ఇలానే ఏంది అంటే పూర్తి స్థాయిలో వివక్ష చూపించుకుంటూ పోతే అక్కడ హిందీ అని ఇక్కడ తెలుగు అని ఆఖరికి మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, మన దక్షిణ భారతదేశంలో దాదాపుగా 45% ఎబో ఈ ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళే నివసిస్తున్నారు. ఎందుకంటే రేపు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా వస్తే ఇలాంటివి జరిగితే రానివ్వకుండా అడ్డుకునేందుకు బలమైన వ్యాపారాలు చేసేదంతా కూడా వీళ్ళే. కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం కూడా దయచేసి నేను ఆలోచించాలి ఏంటి అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ఇప్పుడు మహిళల బిల్లుకు సంబంధించి పార్లమెంట్కి తీసుకొత్తాలి కదా, దాంట్లో రచ్చ ఉన్నది, వాటి అంశాల మీద చర్చలు అవసరం లేదు. ఇక దాంతోపాటు మన దక్షిణ భారత్ మీద అనేక రకాలుగా వివక్ష కొనసాగుతుంది, అది ఈనాటిది కాదు. సో మొత్తానికి ఈ తేజస్వి సూర్య చేసిన ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు కాదు, తెలంగాణ మీద చిల్లర వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ అంటే ఇట్లా ఏంటంటే ఆయనకు చిన్న చూపు విధంగా మాట్లాడిన ఆ భాషకు సంబంధించి ఇంకా సిగ్గు లేకుండా సిగ్గుమాలిన పని లేక కిషన్ రెడ్డి దాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఇది చాలా బాధాకరం. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక చీకటి దినం, చీకటి రోజు ఈ రోజు అసలు తెలంగాణలో ఎక్కడికక్కడ బంద్ పాటించాలి, మనం లెక్కకైతే అదే చేయాలి, కానీ అది చేయం కదా. దాని వెనక ఏంది అంటే వీళ్ళు చేసే దొంగ రకమైన వ్యూహాలు ఇవన్నీ. ఇంకో బాధాకరమైన విషయం కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఇది చూడుర్రి, మన దక్షిణ భారత్ మీద ఏ విధంగా వివక్ష కొనసాగుతుంది, ఎట్లా కొనసాగుతుందో నేను చెప్తా చూడుర్రి. ఇక్కడ మొత్తానికి లోక్సభ సీట్లు 816 ఏది పూర్తి స్థాయిలో పెరిగేటి మెంబర్ ఆఫ్ పార్లమెంటుకు సంబంధించి 50% ఫార్ములా ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన, లోక్సభ ముందుకు మహిళా కోటా, డీలిమిటేషన్ బిల్లులు అంటూ కూడా చూస్తున్నాం. ప్రధాని ప్రకటన ఏమని చేసిండు అంటే డీలిమిటేషన్కు సంబంధించి వెల్లువెత్తుతున్న అభ్యంతరాలపై స్పష్టతనిచ్చేందుకు లోక్సభలో గురువారం ప్రకటన చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన చేసిన ప్రకటన వెంటనే కూడా నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తూ చెన్నైలో ముసాయిదా పత్రాన్ని తలగలబెడుతున్న డిఎంకే అధినేత సీఎం స్టాలిన్కు సంబంధించిన అంశాన్ని ఇక్కడ చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది మనం మొత్తం కూడా చూద్దాం. సో మనకి ఎట్లా నష్టం వాటిల్తుంది, మన దక్షిణ భారతానికి ఎట్లా నష్టం వస్తుందో చూడు. 17 నుంచి 26కు చేరుకున్న తెలంగాణ లోక్సభ స్థానాలు 33% రిజర్వేషన్తో మహిళలకు దక్కే ఆ సీట్లు 272. పార్లమెంటు వివరాలను వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం పునర్విభజనతో ఏ రాష్ట్రం నష్టపోదన్న ప్రధాని నరేంద్ర మోడీ. ఉత్తరాది దక్షిణాది భేదభావం ఏది తమకు లేదని ప్రకటన. ఆ లోక్సభలో దక్షిణాది ప్రాధాన్యత పెరుగుతుందన్న అమిత్ షా. బిల్లు ఆమోదం పొందితే దేశంలో ప్రజాస్వామ్యం అంతం. ఇక దాంతోపాటు మహిళా కోటాను పునర్విభజనతో లింకుపై విపక్షం ఫైర్. నేడు సాయంత్రం 4 గంటలకు బిల్లుపై లోక్సభలో ఓటింగ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరుగుతుందో చెప్తాయి నూరి. లోక్సభ స్థానాల పునర్విభజనపై క్రమంగా ఒక స్పష్టత వస్తుంది. బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చిన నేపథ్యంలో డీలిమిటేషన్ పై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలపై కేంద్రం స్పష్టతనిచ్చేందుకు ప్రయత్నించింది. పునర్విభజన పూర్తయితే ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల సంఖ్య 816కు చేరుతుందని ప్రకటించింది. అయితే దక్షిణాదికి సీట్ల సంఖ్య అన్యాయమే ఏది జరగబోదని ప్రధాని మోదీ హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తున్న బిల్లు చుట్టూ అల్లుకున్న అనుమానాలు, వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు తొలగిపోలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థపై బీజేపీ దాడి చేస్తుందని విపక్ష సభ్యులు విమర్శిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, కేంద్రపాలిత ప్రాంతాలలో సీట్ల పెంపు 3 కీలక బిల్లులపై శుక్రవారం లోక్సభలో ఓటింగ్ జరగనున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మన దక్షిణాది మీద ఒక్కసారి ఈ పార్లమెంట్ చూస్తున్నారు కదా, ప్రధాని నరేంద్ర మోడీ ఏది దక్షిణ భారత్ కాదు ఉత్తర భారత్, దాంతోపాటు అమిత్ షా, రాజా సింగ్ అందరూ ఉత్తర భారత్. వీళ్ళు ఇప్పుడు పార్లమెంట్లో కూకున్న 80% మంది కూడా
ఉత్తర భారత్కు సంబంధించిన వీళ్ళే, మొత్తం ఈ హిందీ వాళ్ళే. వీళ్ళు పూర్తి స్థాయిలో మన మీద పెత్తనం చేస్తూ, మనల్ని పూర్తి స్థాయిలో ఇబ్బందుల పాలు చేస్తూ, మన రాష్ట్రానికి పూర్తి స్థాయిలో నష్టాలు వాటిస్తూ, మన రాష్ట్రాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా అనేది ఒక్కసారి చూడుర్రి. ఇది ప్రస్తుతానికి సంబంధించి పార్లమెంట్లో 543 స్థానాలు ఉన్నాయి. సో మొత్తానికి ఇక్కడ 5 దక్షిణాది రాష్ట్రాల సీట్ల వాటా 129 ఉన్నది. మిగతా రాష్ట్రాల సీట్లు 414 ఉన్నాయి. దక్షిణాదికి మిగతా రాష్ట్రాల మధ్య సీట్ల ఆంతర్యం 285 అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరందరూ కూడా తెలంగాణ సమాజంలో దాదాపుగా 100% చదువుకున్న వాళ్ళమే. తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఇక్కడ సింపుల్ లాజిక్ నేను చెప్తా. ఒకసారి ప్రస్తుతం లోక్సభ మొత్తం సీట్లు ఎంత? 543. ఒకవేళ డీలిమిటేషన్ అంటే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్సభకు సంబంధించి మొత్తం సీట్ల సంఖ్య ఎంత? 816 అయితే, అంటే 100కు 100%. మొత్తం 543 నుంచి 816కి అయితే 5 దక్షిణాది రాష్ట్రాల సీట్ల వాట ఎంత? 129 నుంచి దాంతో తర్వాత డీలిమిటేషన్ తర్వాత 195 అవుతాయి. సో మిగతా రాష్ట్రాల సీట్లు ఎంత? 414 నుంచి 76.24%. సో మిగతా రాష్ట్రాలకు సంబంధించి 621. దక్షిణాది మిగతా రాష్ట్రాల మధ్య సీట్ల ఆంతర్యం ఎంత? 285. దక్షిణాది మిగతా రాష్ట్రాల మధ్య సీట్ల ఆంతర్యం ఎంత? 426. సో ఒకసారి ఇక్కడ సింపుల్గా మీరు చూడుర్రి. దీంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. పార్లమెంట్లో దేశాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇగో డీలిమిటేషన్ తర్వాత ఇగో దక్షిణాదికి మిగతా రాష్ట్రాల మధ్య సీట్లు ఎంత అంటే 426. దక్షిణాదికి మిగతా రాష్ట్రాల మధ్య సీట్ల అంతరాయం 285. సో వాళ్ళు మనల్ని డబల్ మించిపోయారు. ఇంకేం లేదు. ఏంది అంటే ఆధిపత్యం కానీ, ఓటింగ్ కానీ, ఇతరత్ర కానీ మనల్ని చిన్న చూపు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఉన్నా లేకపోతే దక్షిణాది రాష్ట్రాలకు మొండిచై చూపెట్టే ప్రయత్నం చేస్తారు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉత్తర భారత్కు సంబంధించి వీళ్ళని పూర్తి స్థాయిలో కూడా మనం ఎక్కడికక్కడ ఏంది అంటే వీళ్ళ పక్షాన మనం గొంతు నినాదించకపోయినా మాట్లాడకపోయినా వీళ్ళు మనల్ని ఎక్కడికక్కడ కూడా నవ్వుల పాలు చేసే ప్రయత్నం చేస్తారు. మన జీవితాలు ఆగం చేస్తారు. ఆఖరికి ఈ దక్షిణాది రాష్ట్రాలు కూడా ఆగమైపోయే పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికి ఏంది అంటే డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఉత్తర భారత్కు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ అభివృద్ధి కోసం తప్ప మన అభివృద్ధి కోసం కాదు. దక్షిణాది రాష్ట్రాల మీద ప్రధాని నరేంద్ర మోడీ అయినా, అమిత్ షా అయినా, రాజాసింగ్ అయినా ఎవ్వరు కూడా మన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళంతా ఉత్తర భారత్కు సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా హిందీ భాషకు సంబంధించిన వాళ్ళు లేదా మార్వాడికి సంబంధించిన వాళ్ళు, వివిధ రకాల సంస్కృతి కలిగిన వాళ్ళు. వీళ్ళందరూ మన దక్షిణాదికి వచ్చి పూర్తి స్థాయిలో మన ప్రాంతం మీద కుట్రలు చేస్తూ, కుతంత్రాలు చేస్తూ ఇక్కడ పార్లమెంట్ స్థానాలను తగ్గించే ప్రక్రియ చేసి ఉత్తర భారత్కు సంబంధించి పెంచే ప్రక్రియ చేసి పూర్తి స్థాయిలో రేపు పొద్దుగాల బిల్లు ఓటింగ్ కానీ లేదా అవసరాల రీత్యా కానీ ఇతరత్ర కానీ మనల్ని మీద పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ హిందీకి సంబంధించిన వాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ ఆలోచనలు మొత్తం మన రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. మన మీద పెత్తనం చేయనీకి వస్తున్నాం. మన మీద పూర్తి స్థాయిలో మీకు సింపుల్ లాజిక్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 1956 అంటే 52-56 మధ్య పెద్ద మనసుల ఒప్పందంతో ఏ విధంగా ఒకటిగా ఉన్నదో ఆ తర్వాత ఇక్కడి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మనం నీళ్ళ విషయంలో, ప్రాజెక్టుల విషయంలో, నదుల విషయంలో మనం ఎట్లా మోసపోతామని గుర్తించి ఐడెంటిఫై చేసి మాకు ఈ అన్యాయం జరుగుతుంది ఉమ్మడి రాష్ట్రం వల్ల అనేది ఒకటి గుర్తించిన. ఆ తర్వాత నియామకాలు అంటే పెత్తనం మొత్తం వాళ్ళ చేతిలో ఉంటే ముఖ్యమంత్రులు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, అందరూ వాళ్ళు అవ్వడం వల్ల జరిగే ప్రయత్నం ఏం జరిగింది? నియామకాలు కూడా ఆంధ్రప్రదేశ్కి పోయినాయి. ఆఖరికి నిధులు కూడా ఎటు పోయినాయి? వాళ్ళ ఏది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, అమరావతి ఇంకా ఎక్సెట్రా వాళ్ళ యొక్క జిల్లాలకు పోయి వాళ్ళ అభివృద్ధి చెందిన. సో భవిష్యత్తులో కూడా ఉత్తర భారత్, దక్షిణ భారత్కు సంబంధించి భవిష్యత్తులో కూడా ఈ దక్షిణ భారత్కు సంబంధించి మన దక్షిణాది మీద తీవ్రమైన వ్యతిరేకత సేమ్ ఏంది అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎట్లా పోరాటం జరిగిందో గట్లనే భవిష్యత్తులో కూడా దక్షిణ భారత్కు సంబంధించి మాకు ప్రత్యేకమైన దేశం రావాలని కూడా ఆకాంక్షించినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఆలోచించాల్సిన విషయం. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒక్కసారి చూడరు, ఇది చూసిలు కదా, ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన విషయం. ఈ ఫ్లైఓవర్ అందరికీ కనబడుతున్నది కదా. ఏంటి ఫ్లైఓవర్? ఈ ఫ్లైఓవర్ సంగతి ఏంది? ఈ ఫ్లైఓవర్ ఎక్కడ నిర్మించిల్లు అంటే హైదరాబాద్ మహానగరంలో పాత బస్తీ శాస్త్రీపురం అండి. ఫ్లైఓవర్ రిబ్బన్ కటింగ్ చేయనున్న రేవంత్ రెడ్డి. 71 కోట్లతో దాదాపు 90% పూర్తి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం. మైలార్ దేవుపల్లి, ఫలక్నామా ఆర్టీసీ డిపో, వట్టెపల్లి మార్గాలలో ప్రయాణించే వాహనదారులకు ఊరట అంటూ కూడా చెప్పారు. ఏం లేదు, భారత రాష్ట్ర సమితికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ప్రభుత్వం ఏంటంటే పూర్తి స్థాయిలో అప్పుడు దాదాపుగా 90% పనులను పూర్తి చేసింది.
10% పనులకు సంబంధించి ఇక పైన ఉంటాయి కదా, కలర్ లేసుడో అదో ఏదో చిన్న చిన్న చిత్క, ఆ పనులన్నీ కూడా ఇప్పుడే ప్రభుత్వాన్ని పూర్తి చేసి 90% పనులు పూర్తయిపోయినాక తర్వాత ఏం చేసిల్లంటే వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి ఇది మేమే చేసినామని చెప్పినా ఆశ్చర్యం లేదు. సో తెలంగాణ సమాజాన్ని నేను ఆలోచించమని చెప్తున్నా. ఎందుకు ఆలోచించమని చెప్తున్నా అంటే అభివృద్ధి చేసింది బీఆర్ఎస్. మీకు ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణలో నర్సంపేట నియోజకవర్గం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఓంకార్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా గెలుపొందిన తర్వాత అసెంబ్లీలో పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గానికి కావాల్సిన రోడ్లు కానీ, బోరింగ్లు కానీ, వీధి దీపాలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అక్కడికి ఆసుపత్రి విషయంలో కానీ, ఏది కార్యాలయాల విషయంలో అన్నిటి విషయంలో ప్రపోజల్ పెట్టి ఏది ప్రభుత్వం మీద ప్రపోజల్ పెట్టి ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేసి వినతి పత్రాలు చేసి అన్నింటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది ప్రభుత్వం ముంగట అన్ని శాఖల దగ్గర కూడా ఎలాంటిది ఆ నియోజకవర్గానికి ఏమేం కావాలో అన్ని పెట్టిండు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు వాళ్ళు రాకపోవడం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రేవూరి ప్రకాష్ రెడ్డి అయితే మొత్తం ఈయననే చేసిండు అనే క్రెడిట్ ఎట్లా పోయిందో గట్టనే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా గదే. చేసింది బీఆర్ఎస్, రిబ్బన్ కట్ చేసేది మాత్రం కాంగ్రెస్ పార్టీ. సో తెలంగాణ సమాజం దీన్ని పూర్తిగా కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే తెలంగాణ సమాజానికి పూర్తిగా కూడా తెలవాల్సిన విషయం కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే నిన్న మోత్కుపల్లి నరసింహులకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. అయితే ఇది ఆసక్తికరంగా ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. మోత్కుపల్లికి సంబంధించిన ఈ ప్రెస్ మీట్లో చాలా కీలకమైన అంశాలని ఒకసారి వాటన్నింటినీ కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. వినుర్రి. ముఖ్యమంత్రి గారు, మేము అలసిపోయినాం. ముఖ్యమంత్రి గారు, మేము అలసిపోయినామండి. మీరు పెట్టే అవమానం, ఈ వ్యవస్థలో మాకు జరిగే అవమానాన్ని, అన్యాయాన్ని చక్కదిద్దే స్థితిలో మీరు లేరు. కారణం ఏమిటో మీరే చెప్పాలి. దీనికి కారణం ఏమిటి? నేను గొంతులు అవుతున్నారు. నల్లి కుట్రలు ఎవరు చెప్పమంటవా? అరే ఏం మాట్లాడుతున్నావా? నీ గవర్నమెంట్ కూలిపోవడానికి చాలా సిద్ధంగా ఉంది. నువ్వు ఒక్కడే పనిచేస్తే కుదరదు కదా. రైట్. ఈ మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు నిజంగా కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, ఇది నిజం. ఎందుకు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా 60 సీట్ల పైన కాంగ్రెస్ ఉంది, అంటే ఆధిక్యం దిశగా. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళు గెలిచి ఆధిక్యాన్ని ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫిరాయింపుదారులు కూడా దాంట్లోకి వేళ్ళు, వాళ్ళు 10 మంది లెక్కేసుకోర్రి. ఇప్పుడు ఏమైపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏ క్షణమైనా కూడా తన సీటును కోల్పోయే అవకాశం ఉంటుంది. అది ఎట్లా అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తికి సంబంధించిన ఒక్కొక్క వ్యక్తులను చూద్దాం. సో జీవన్ రెడ్డి రాజీనామా చేసిండు కదా, జీవన్ రెడ్డి రాజీనామా అయిపోయింది. ఓకే, ఒక వికెట్ అవుట్. తర్వాత రాజగోపాల్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అసంతృప్తితో ఉన్నాడు, టికెట్ కావాలని. 2 విజయశాంతికి సంబంధించి కూడా మొన్న పూర్తి స్థాయిలో కూడా అసంతృప్తిని వ్యక్తం చేసింది. 3 దాంతోపాటు అనిరుద్ రెడ్డికి సంబంధించి 4 దాంతోపాటు 5వ విషయం ఏందో మీ అందరికీ తెలిసిన విషయమే, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫిరాయింపుదారుకు సంబంధించిన ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారు కదా, ఫిరాయింపుదారులు. సో ఈ ఫిరాయింపులకు సంబంధించిన దాంట్లో 5గురు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక 6వది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం కానీ ఇతరత్ర పదవుల కోసం చాలామంది కూడా ఉన్నారు. దాంట్లో మంచిర్యాలకు సంబంధించిన ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించి నాకు మంత్రి పదవి ఇస్తావా, గిడ్డంగుల కార్పొరేషన్ ఇస్తే పక్కకు పడేసిండు ఆయన ఇప్పటికీ కూడా తీసుకోలే ఆయన ఉన్నాడు. దాంతోపాటుగా ఇంకా విషంగా ఇంకా బలంగా చెప్పాలంటే ఏదైతే పాత కాంగ్రెస్కు సంబంధించిన సభ్యులు ఉన్నారు కదా, పాత కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీని కథం చేసే కార్యక్రమంలో ఉన్నారు. కేవలం కాంగ్రెస్ జెండా ఎవరి చేతులు ఉన్నది అంటే వలసవాద కాంగ్రెస్ చేతిలో మారిపోయింది. ఈ వలసవాదకు సంబంధించిన కాంగ్రెస్ వ్యక్తుల చేతిలో ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన వాళ్ళు, బీజేపీ పార్టీ నుండి వచ్చిన వాళ్ళు, లేదా కమ్యూనిస్ట్ పార్టీ ఇతర పార్టీల నుండి వచ్చిన వలసవాద కాంగ్రెస్గా మారిపోయింది. సో మోత్కుపల్లి చెప్పేది 100కు 1000% నిజం. ప్రభుత్వం కూలిపోవడానికి చాలా సిద్ధంగా ఉంది, అది 100కు 100%. అది అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటుగా మోత్కుపల్లి చెప్పే దాంట్లో లైట్ తీసుకుంటే అది మొదటికే మోసం అవుతుందని గతంలో కూడా చెప్పిన.
చాలా సందర్భాలలో కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుంది, ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం. దీన్ని పెద్దగా పట్టించుకుంటే వేస్ట్ అండి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి. అవినీతి పరులను ఒక్కరినన్నా నువ్వు తీసేసినవా? ఒక్కరి మీద నువ్వు యాక్షన్ తీసుకున్నావా? అసలు ఎవరు అవినీతి పరులు? ఈ గుంతంతో పెట్టివాడు ఎవరు? 10% పేరు పడ్డ మంత్రి ఎవరు? కరప్షన్ లో 10% అని పేరు పడ్డ మంత్రి ఎవరు? అసలు ఈ పార్టీ ఎట్లా వస్తుంది? ఇంత అవినీతి, బహిరంగ అవినీతి రాష్ట్రంలో ఏ మూలకేరు ఎవరిని అడిగినా ఒక మంత్రి పేరు చెప్తే 10% అనే పేరుంది ఆయన. 10% అంటే ఆయన పేరు చెప్తారు జనం. మరి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నావు? రైట్, ఇది కూడా చాలా కీలకమైన అంశం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది కూడా తెలంగాణ సమాజంలో చాలా మందికి తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లీస్టులు ఎట్లున్నాయో చూద్దాం. సో ఫస్ట్ మంత్రి సీతక్కకు సంబంధించిన ఎపిసోడ్ మనందరికీ తెలిసిన విషయమే. ఇసుకకు సంబంధించిన ఎపిసోడ్, దాని తర్వాత సురేఖకు సంబంధించి అంటే కొండా సురేఖకు సంబంధించిన ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. దేవాదాయకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించిన రాకేష్ రెడ్డి గోవుల విషయంలో ఆరోపణలు చేసిండు. దాంతోపాటుగా అటు కోదాడకు వెళ్ళి సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళ ఓఎస్డి కనత మీద గన్ను పెట్టిండనే ఎపిసోడ్ ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటుగా చాలా ఆరోపణలు కూడా ఉన్న పరిస్థితి. దాంతోపాటుగా నెంబర్ 1గా చెప్పాలంటే అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈయన మీద లేని ఆరోపణలు లేదు. భూమి కబ్జాలు ఉన్నాయి, దాంతోపాటు కాంట్రాక్టర్లు ఉన్నాయి, ఇండ్ల కాడ బెదిరించినవి ఉన్నాయి, దాంతోపాటు కమిషన్ల విషయంలో ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్కకు సంబంధించి కూడా ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కమిషన్లు అడుగుతున్నాడని, కాంట్రాక్ట్ బిల్లుల విషయంలో రకరకాలుగా కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి అయితే అసలు చెప్పని అవసరమే లేదు. ఈయన విషయంలో చెప్పి వేస్ట్. ఎందుకంటే ఈయన విషయంలో మనం చెప్పడం కంటే సైలెంట్గా ఉండడమే వేస్ట్. ఎందుకంటే ఆయన చెయ్యని దాంట్లో ఆయన మీద రాని ఆరోపణ అంటూ కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఉన్న 16 మంత్రులలో దాదాపుగా 16 మంత్రుల మీద కూడా అభియోగాలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరి దీని మీద ఏం చర్యలు తీసుకుంటారంటే తీసుకునే పరిస్థితి. ఒక మంత్రి మీద ఆరోపణలు వచ్చినప్పుడు దానికి విచారణకు ఆదేశించి ఆయనను పూర్తి స్థాయిలో కూడా హోల్డ్లో పెట్టి, అంటే సస్పెన్స్ పెట్టి, ఆయన అంతసేపు వరకు ఎలాంటి అధికారాలు పేరుకు మాత్రమే మంత్రి అనే పదవిలో ఉంచి తర్వాత తీసేయాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తొలగించే ప్రయత్నం చేయట్లేదు. సో అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని కూడా మనం అర్థం పడితే, అంచనా వేస్తే జరుగుతున్న పరిస్థితులు ఇట్లున్నాయి. కాబట్టి నేను తెలంగాణ సమాజానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చెప్పే అంశం ఏంటంటే, ఇక్కడ పూర్తిగా కూడా మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే, ప్రతి ఎపిసోడ్లలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవినీతి పేరుకపోయింది. మంత్రులకు సంబంధించి రాజీనామా చేయాల్సిందే. వీళ్ళని గెలిపించే ఆలోచనలో ఎవరు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. వీళ్ళని గెలిపించాలన్న ఆలోచన కానీ ఇతరత్ర కానీ ఎవరు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తెలంగాణ సమాజానికి కానీ, తెలంగాణ వాదులు కానీ, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. సో మొత్తానికి జరుగుతున్న ప్రతి పరిస్థితిని కూడా ఆలోచించండి. సో పూర్తిగా కూడా ఇక్కడ జరిగే ప్రతి అంశం కూడా ఒకటే, పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగడంతో పాటు తెలంగాణలో కుక్కలు చింపిన ఇస్తారాకులా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది మన రాష్ట్రం.